హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరిలో సహజంగా వచ్చే ఒక ప్రశ్న, మనలో ఎవరు గొప్పవారు? మీ ప్రశ్న యేసు క్రీస్తు శిష్యులలో కూడా రావడం మనం చూస్తాం. ఈరోజు దాని గురించి అర్థం చేసుకోవడానికి నేను ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఒక ఊరిలో ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉన్నారు. వారి పేర్లు కత్తెర, రాయి, పేపరు. వారికి ఒకరితో ఒకరు కలిసి ఉండడం అంటే, సమయం గడపడం అంటే చాలా ఇష్టం. కానీ ఒకరోజు మధ్యాహ్నం ముగ్గురు ప్రాణ స్నేహితులు మనలో ఎవరు గొప్పవారని చిన్న వాదన పెట్టుకున్నారు. అప్పుడు కత్తెర గర్వంతో, నేను అన్నిటినీ సులువుగా కత్తిరించగలరు కనుక నేనే అన్నది. అప్పుడు రాయి కోపంతో, నిజమే గాని మీ అందరికంటే బలమైనది నేనే, నా మార్గంలో ఎవరు వచ్చినా వారిని అణచివేయగలను అన్నది. అప్పుడు పేపరు నెమ్మదిగా, సరేగాని నేను పదునుగా లేకపోయినా బలంగా లేకపోయినా అనేక వస్తువులను నన్ను ఉపయోగించే భద్రపరుస్తారు, చుడతారు, నా మీదనే అందమైన కథలు రాస్తారు, ముఖ్యమైన సమాచారాలు నా ద్వారానే పంపిస్తారు, నేను లేకపోతే సమాచారమే లేదు తెలుసా అని అన్నది. ఆ చిన్న వాదన పెద్ద గొడవకు దారితీసింది. ప్రతి స్నేహితుడు నేను వానికంటే ప్రాముఖ్యం, గొప్ప అనే మాట్లాడుతున్నారు. కత్తెర ఇలా అన్నది, రాయి, నిన్ను నేను కత్తిరించలేను, కానీ పేపర్ని ఎలాగైనా కత్తిరించి వేస్తాను. అప్పుడు రాయి, అవును, నీవు నన్ను కత్తిరించలేవు, కాని నేను నిన్ను సులువుగా నలగగొట్టగలను అన్నది. అప్పుడు పేపరు మౌనంగా, నేను రాయిని చుట్టువేసి పనికిరాని దానిగా చేయగలను అన్నది. ఈ మాటలు వింటూ అక్కడే ఉన్న ఒక తెలివి గల బ్రష్ మౌనంగా గమనిస్తుంది. వారిని చూచి ఇలాగూ స్పందించింది, నా స్నేహితులారా, మీరు ఎందుకు వాదిస్తున్నారు? మీరందరిలో ఒక్కొక్కరికి ప్రత్యేకమైన విధానాలలో సామర్థ్యం ఉంది అని మీకు తెలియదా? వారిని ఇలా ప్రశ్నించి ఒక్కొక్కరితో ఇలా మాట్లాడింది. కత్తెర, ఆలోచించు, నీవు పదును గల దానివే, చురుకైన దానివే, కాని పేపర్ లేకపోతే నీ అందమైన డిజైన్లు ఎక్కడ చూపించగలవు? తర్వాత రాయితో, రాయి, ఆలోచించు, నీవు బలమైన దానివే, కత్తెర, నీవు కత్తిరించలేని వాటిని కత్తిరించగలదు అని మర్చిపోకు. తర్వాత పేపర్తో, పేపరు, ఆలోచించు, నీవు అన్నిటినీ కవర్ చేసి భద్రపరచగలవు, గాని రాయి లేకపోతే గాలి వచ్చినప్పుడు నువ్వు ఎగిరిపోతావు. అప్పుడు ముగ్గురు స్నేహితులు ఒకరివైపు ఒకరు చూసుకుని సిగ్గుపడ్డారు. అప్పుడు కత్తెర, ఆ పేపరు, నువ్వు లేకపోతే నేను డిజైన్లు దేనిపై కత్తిరించగలను, కాబట్టి నీవే ప్రాముఖ్యం అన్నది. అప్పుడు రాయి, కత్తెరు, నీవు నేను చేయలేని పనులు చేయగలవు అని చెప్పింది. అప్పుడు పేపర్, రాయి, గాలి వచ్చినప్పుడు ఎగిరిపోకుండా నన్ను కాపాడుతున్నది నీవే కదా అని. ముగ్గురు ఒకరినొకరు హెచ్చించుకున్నారు. ఆ రోజు నుండి కత్తెరు, రాయి, పేపరు కలిసి పని చేయడం ప్రారంభించాయి. అనేకమైన ఆలోచనాత్మక విషయాలు వారు సాధించారు. ఒకరినొకరు గౌరవించుకొనుట అనేది వారిని మరింత బలముగా, సంతోషంగా చేసినని వారు గ్రహించారు. దేవుడు వారిలో ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఇచ్చిన సామర్థ్యంలను గుర్తించి ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకున్నారు. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగూ రాయబడింది, ఒక్కనినొకడు తనకంటే యోగ్యునుగా ఎంచుకొనుడి అనేది మనం చూస్తాం. కాబట్టి మనలో ఎవరు గొప్ప అనేది కాకుండా ఒకరినొకరు గౌరవించుకోవడం, యోగ్యునుగా ఎంచడం అనేది మనం నేర్చుకుందాం. పాఠం ఇంతటితో సమాప్తం. మరిన్ని వీడియోల కొరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి.